హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది జింజర్ గార్లిక్ పేస్ట్. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా చేస్తే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ జింజర్ కొంచెం బాగా క్లీన్ చేసుకొని వాటర్లో దీన్ని పైన పీల్ చేసేసుకుంటాను. పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పీసెస్ చేసి పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు గార్లిక్ ఎంత జింజర్ తీసుకున్నామో అంత గార్లిక్ కూడా తీసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గార్లిక్ కొంచెం ఎక్కువ అయినా కూడా ఫైన్, జింజర్ మాత్రం ఎక్కువ అవ్వద్దు. దీనికి కూడా సేమ్, దీన్ని పీల్ చేసేసుకుంటాను. మెయిన్ ఇంపార్టెంట్, నేను పైన హెడ్ మాత్రం కంపల్సరీ తీస్తాను. అది అస్సలు రాకుండా చూసుకోండి. అంతే, స్మాల్గా జింజర్ పీసెస్ అన్నీ మంచిగా కట్ చేసేసుకొని మనం రెడీగా పెట్టేసుకుందాము. ఇప్పుడు రోట్లో అయినా వేసుకోవచ్చు, బ్లెండర్లో అయినా కూడా వేసుకోవచ్చు. నేను బ్లెండర్లో వేస్తున్నాను. ఇప్పుడు రెండు కలిపి నేను వేసేస్తున్నాను. విడివిడిగా వేయటం లేదు, రెండు కలిపి వేసేస్తాను. రెండు కలిపి వేసేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తాను. మనం తీసుకున్న దాన్ని బట్టి, ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక స్పూను పసుపు యాడ్ చేస్తాను, ఒక స్పూను సాల్ట్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒక కప్పు వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయట్లేదు అంతా. నేను ఒక 2 to 3 స్పూన్స్ మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ తొందరగా పాడవదు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్సీలో వేసినప్పుడు బాగా తిరగకపోతే ఇది కొంచెం అలా అండి. చుక్క వాటర్ కూడా వేయద్దు. ఆయిల్ వేసుకుని దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోండి. మధ్యలో గరిటతో తిప్పుకుంటూనే పట్టుకోవాలి. అలా అయితేనే పాడవకుండా ఉంటుంది. లేదంటే కొంతమందికి నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేయండి. స్టీల్ ప్లాస్టిక్ అయితే కొంచెం ఎక్కువ వాసన వస్తాయి, అది మచ్చలా పడిపోతుంది. గ్లాస్ వాటికైతే అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈజీగా ఇలా స్టోర్ చేసుకుంటే ఒక 6 months పాటు పాడవకుండా ఉంటుంది. దాంట్లో డౌటే ఉండదు. అంతే, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.